యుద్ధంలో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. దాదాపుగా నైతికంగా ఓడిపోయినట్టుగానే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇక రీజన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని 1-2 రోజుల్లో ముగిద్దామనుకున్నాడు. గతంలో ఇఫ్ యూ రిమెంబర్ జూన్ 2025న 12 రోజుల పాటుగా యుద్ధం జరిగింది ఇన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అప్పుడు అమెరికా కేవలం చివరి 1-2 రోజుల్లో వచ్చి నతాన్స్ అనేటువంటి న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసి తన B-2 బాంబర్లకు అటాక్ చేసి న్యూక్లియర్ స్థావరాన్ని పేల్ చేశామని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయిన యుద్ధానికి ఒక బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత మొదటి రోజునే ఇరాన్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి అలీ కమెనీ అంతమొందించారు. ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయితే వాళ్ళు సుమారుగా జూన్ యుద్ధం 12 రోజుల పాటుగా జరిగిన యుద్ధంలోనే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అలీ కమెనీని అంతమొందించాలి. అలీ కమెనీ చనిపోకపోతే తమకు ఇరాన్ పైన పట్టు దొరకదన్న రకంగా అమెరికా భావించింది. సో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అంతర్యుద్ధం అంటే ఏం జరిగింది అంతర్యుద్ధంలో? సో ఇరానియన్స్ అంతా కలిసి అలీ కమెనీకి వ్యతిరేకంగా ఇంటర్నల్గా వాళ్ళు ఒక వార్కి తెరలేపారు. బికాస్ ఆఫ్ రియాల్ పడిపోవడం, అక్కడ కరెన్సీ పడిపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, మోడర్నైజ్డ్గా అక్కడ దేశాన్ని డెవలప్మెంట్ చేయలేకపోవడం, టెక్నాలజీ పరంగా వెనుకడుగు వేయడం, తర్వాత ఇక హిజాబ్ లాంటివి ధరించమని చెప్పడం, అంటే ఇస్లామిక్ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు చేస్తోంది కాబట్టి ఎవరేం చేయలేకపోతున్నారు రకంగా అక్కడ కొన్ని అంతర్యుద్ధాలు జరగడం. మోస్ట్లీ లేడీస్ అంతా బయటకు వచ్చి హిజాబులు తీసి పడేశారు. అటువంటి అంతర్యుద్ధానికి కూడా డొనాల్డ్ ట్రంపే కారణమైనట్టుగా భావించడం. సో డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత ఇక డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి మొదలుపెట్టి అలీ కమెనీ అంతమొందించిన తర్వాత యుద్ధం క్లోజ్ ఇక అనుకున్నాడు. కానీ ఇరాన్ని తక్కువ అంచనా వేశాడు డొనాల్డ్ ట్రంప్. ఆ రకంగానే ఇప్పుడు ఇరుకున పడ్డాడు. ఇజ్రాయెల్కి సపోర్టుగా డైరెక్ట్గా అమెరికా ఇరాన్పై అటాక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే కేవలం ఆధిపత్య పోరు కోసం మాత్రమే. ఇద్దరి మధ్య ట్రేడ్స్ లేవు, ఇద్దరి మధ్య ఎటువంటి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ లేవు, బార్డర్ షేరింగ్ లేదు, ఆర్మీ పరంగా కూడా ఎటువంటి థ్రెటన్స్ కూడా లేవు. కానీ ఎందుకు మరి యుద్ధం జరుగుతోందని అంటే కేవలం ఆధిపత్య పోరు కోసం మాత్రమే. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఉంటే ఉండొచ్చు, బికాజ్ అక్కడ ఇజ్రాయెల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ సిరియా కానీ, లెబనాన్ కానీ, లేకపోతే ఆ దారి దగ్గర యెమెన్ హౌతీలు కానీ, సో హమాస్, హెజ్బొల్లా, పలిస్తీనా వేర్పాటువాదం, సో వీటన్నింటికి ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. సో ఇరాన్ తమ సపోర్టర్స్కి సపోర్ట్ ఇస్తోంది. కానీ ఎక్కడ కూడా అమెరికాకు వ్యతిరేకం చేయలేదు. ఇజ్రాయెల్కి ఇరాన్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఒక శాపంగా మారారు. అప్పుడు మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం మూలంగానే ఇజ్రాయెల్ పూర్తిగా నష్టపోతుందని చెప్పేటువంటి విధంగా ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసింది. ఇక్కడ ఎక్కడ అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అమెరికా ఎక్కడ అవసరం కూడా లేదు. అమెరికాకి ఇరాన్కి యుద్ధం గతంలో ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక అంతర్గత యుద్ధంలో భాగంగా వాళ్ళు బద్ధశత్రులుగా మారిపోయారు. ఓకే, బహుశా ఇది జరిగిన తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మేబీ 10వ ప్రెసిడెంట్ సుమారుగా ఒక 8వ ప్రెసిడెంట్ అనుకుంటా ట్రంప్. అంటే చాలామంది ప్రెసిడెంట్లు పోయారు, జో బైడెన్, బరాక్ ఒబామా, ఇంకా చాలామంది ప్రెసిడెంట్లు ఉన్నారు అమెరికాకి. వాళ్ళు ఎవరెందుకు ఇరాన్పై అటాక్ చేయలేదు? ఎందుకు అమెరికా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అటాక్ చేస్తున్నాడు? బికాస్ హీ వాంట్స్ టు క్రియేట్ సమ్ హిస్టరీ. ప్రపంచ దేశాలు తన ఆధీనంలో ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలన్న రకంగా ప్రయత్నం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నమే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ఇరాన్ పైన 1-2 రోజుల యుద్ధాన్ని ముగిద్దామనుకున్న డొనాల్డ్ ట్రంప్ తిరిగి బెడిసి కొట్టింది. అది ఇరాన్ దగ్గర కూడా అదే స్థాయిలో మిసైల్స్ ఉన్నాయి, ఇరాన్ కూడా దాడి చేయగలుగుతోంది. ఇరాన్ దగ్గర మీరు నమ్మరు 12 లక్షల మంది సైన్యం సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటుగా మరో 10 లక్షల మంది, 10 నుంచి 12 లక్షల మంది సామాన్య జనం కూడా మాకు నేర్పించండి యుద్ధంలో ఎలా పోరాడాలో, మేము సైతం వస్తామని చెప్పి వారంతా సిద్ధపడిపోయి మొన్నే జాయిన్ అయినట్టుగా మీరు వార్త కూడా చూసే ఉంటారు. 10-12 లక్షల మంది దేశవ్యాప్తంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా దేశాన్ని మనం కాపాడుకుందాం, సో మేము కూడా వస్తామన్నట్టుగా 25 ఇయర్స్ లోపున్న పిల్లలే వారంతా యుద్ధంలో చేరిపోయారంట. వాళ్ళంతా ఆర్మీ శిక్షణ పొందుతున్నారంటే ఇప్పుడు ఓవైపు యుద్ధం జరుగుతున్నాం కానీ ఇంకోవైపు వారందరికీ శిక్షణ ఇస్తున్న ఇరాన్, IRGC. సో ఇటువంటి సిచ్యువేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే యుద్ధం ఆగిపోతుంది, యుద్ధం అయిపోయింది, వాళ్ళంతా కోల్పోయారు, వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, ఆర్మీ లేరు, వాళ్ళ రాజే లేడు, అలీ కమెనీ చనిపోయాడు అనుకున్నారు. అలీ కమెనీ పోతే ముస్తఫా కమెనీ వచ్చారు. అక్కడ అమెరికా ఇరానియన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని అంతమొందిస్తే ఇంకొక వ్యక్తి వచ్చారు. సైన్యాన్ని అంతమొందిస్తాం అనుకుంటే సైన్యం తర్వాత ఇంకొకరు వచ్చారు. రాడార్ సిస్టమ్ డిఫెన్స్ పూర్తిగా కుప్పకూలుదామనుకుంటే రష్యా సపోర్ట్ ఇస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని విడిపిద్దామంటే వాళ్ళు ఇంకా పటిష్టంగా దాన్ని పట్టుకొని ఉంటున్నారు. సో ప్రతిసారి అమెరికా ఇరాన్పై పైచేయి సాధిద్దామన్న ప్రతిసారి కూడా కొంత విఫలమవుతూనే వస్తుంది. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, యుద్ధం ఆగిపోయిందిగా, యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు వేస్తున్నాము,
సో మీరు కనుక మాతో డీల్ కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపుకోకపోతే మెనీ మోర్ టు ఫాలో, ఇంకా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరికలకి ఇరాన్ ఏమైనా ఆగిపోయిందా, తగ్గిపోయిందా? ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్, వెరీ పర్ఫెక్ట్ లేటెస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, టెహరాన్ నుంచి, ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి కరాజ్ వైపుగా వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్, అది ఆ B1 బ్రిడ్జ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడుతోంది ఇరాన్. ఆ బ్రిడ్జ్ని అమెరికా దాన్ని కూల్చేసింది మాత్రం ఊరుకుందా? మరుసటి రోజే ఇరాన్ పైన ఏదైతే గగనతలం పైన అమెరికా యుద్ధ విమానాలు ఎగురుతున్నాయో వాటిని పేల్చేసింది. ఏ10కి సంబంధించినటువంటి ఆ వార్తాగ్ అనేటువంటి ఇంకొక యుద్ధ విమానం రెండింటిని పేల్చేసింది. ఒక బ్రిడ్జ్ దగ్గర 8 మంది చనిపోతే వీళ్ళ వైపు నుంచి అదే స్థాయిలో మరణాలు సంభవించే విధంగా ఎయిర్ క్రాఫ్ట్ను కుప్పకూల్చే విధంగా ప్రయత్నం చేసింది. సో మరణాలు సంభవించకపోవచ్చు, కానీ ఒక పైలట్ని పట్టుకోగలిగింది, క్యాప్చర్ చేయగలిగింది, 2 యుద్ధ విమానాలను కూడా సక్సెస్ఫుల్గా పేల్చగలిగింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మరింత పటిష్టం చేయగలిగింది. సో ఇరాన్ తమ ప్రతీకార దాడులతో అగ్రరాజ్యానికి వణుకు పుట్టిస్తోంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు, మనం డెఫినెట్గా ఈ పాకిస్తాన్ పరమ నీచుల గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ హల్వాగాడు ఏం చేశారంటే, యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి, ఓ చర్చ పెడతానని చెప్పి ఇస్లామాబాద్ వేదికగా ఓ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసమని అన్ని దేశాలను పిలిచాడు. ఈజిప్ట్ వచ్చింది, టర్కీ వచ్చింది, సౌదీ వచ్చింది, పాకిస్తాన్ వచ్చింది. మరి పోరాడుతున్న దేశాల్లో నుంచి అమెరికా రాలేదు, తను ఇరాన్ రాలేదు, ఇజ్రాయెల్ కూడా రాలేదు అక్కడికి. మరి ఎవరితో చర్చ పెడుతున్నాడు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఇదే ఆ మీటింగ్ చూడండి. ఆ మీటింగ్లో ఇషాక్ దార్, తర్వాత ఈజిప్ట్ నుంచి, టర్కీ నుంచి, సౌదీ నుంచి ప్రతినిధులు వచ్చారు. వీళ్ళంతా భేటీ జరిపింది. ఈ భేటీలో ఏం జరిగింది? మనం యుద్ధాన్ని ఆపాలి అనుకున్నారు. ఏం ఆపగలిగారు? సుమారుగా 3-4 రోజుల పాటుగా చర్చ జరిగితే కేవలం అక్కడ టైంపాస్ చాయ్ బిస్కెట్, బఠానీ బిస్కెట్, ఈ చర్చ తప్ప ఏం జరగలేదు. అంతకు మించి ఒక రిజల్ట్ లేదు కదా. అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ని కన్విన్స్ చేయగలిగారా? ఇరాన్ మాత్రం నువ్వెంత, నీ లెక్కెంత, నీ దగ్గరకు వచ్చిన యుద్ధం ఆపుకుంటానా, పోరా విధవా అని చెప్పి పాకిస్తాన్ని తిప్పుకొట్టి, పాకిస్తాన్ కనీసం పట్టించుకోవట్లే, ఇరాన్ కనీసం పాకిస్తాన్ని పట్టించుకోవట్లే. ఇక్కడ పాకిస్తాన్